మండలి సభ్యులు మిత్రులు దేశపతి శ్రీనివాస్ గారికి, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారికి, మాజీ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు ఫారూక్ హుసేన్ గారికి, ఎఫ్డిసి చైర్మన్ మన గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారికి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు రాధాకృష్ణ శర్మ గారికి, తమ్ముడు సతీష్ రెడ్డి గారికి, భూపేష్ అన్న గారికి, కనకరాజు గారికి, బాలరంగం గారికి, రాజిరెడ్డి గారికి, చాలా మంది ఉన్నారు, ఏమనుకోవద్దు. ఇక రాజమౌళి, రాజ్ నర్సు, రవీందర్ రెడ్డి, వేణు, వేదిక మీద ఉన్న ఉద్యమకారులు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, గౌరవ కౌన్సిలర్లు, మీడియా మిత్రులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, కోఆపరేటివ్ చైర్మన్లు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. వాస్తవానికి మీటింగు ఎల్లుండి మనం తలపెట్టిన దీక్షా దివస్ ఎలా జరుపుదామని సన్నాహక సమావేశం పెట్టుకున్నాం. కానీ ఇది సన్నాహక సమావేశం లెక్క లేదు, ఫుల్ మీటింగ్ లెక్క అయిపోయింది. మనం కొంతమంది ముఖ్యులం కూర్చొని ఎల్లుండి ఎట్లా చేద్దాం దీక్షా దివస్ను, ఎంతమందితో చేద్దాం, ప్రోగ్రాం ఎట్లా చేద్దామో మాట్లాడుకుందామో అని అనుకున్నాం ఇవాళ. కానీ చూస్తుంటే ఇదే దీక్షా దివస్ లెక్క అయిపోయింది. అంటే అంత ఉత్సాహం ఈరోజు కార్యకర్తల్లో ఉంది. సరే, మీ అందరికీ తెలుసు, నవంబర్ 29 దీక్షా దివస్ అనేది చరిత్రను మలుపు తిప్పిన దినం. నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఆకాంక్షల్ని నిజం చేసిన దినం. తెలంగాణ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పింది. తెలంగాణ పోరాటం, మలిదశ పోరాటం నవంబర్ 29 కేసీఆర్ గారి దీక్ష. ఆయనను అల్గునూరులో అరెస్ట్ చేయడం, ఖమ్మం జైల్లో పెట్టడం, అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించడం, తన దీక్ష కొనసాగించడం. ఆ దీక్షలో కేసీఆర్ గారి ఆరోగ్యం క్షీణిస్తుంటే ఒక తమ్ముడు శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, సువర్ణ, ఢిల్లీలో యాదిరెడ్డి, ఇలా ఎంతో మంది యువకుల బలిదానం తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పింది, ఢిల్లీని కదిలించింది, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది. అంటే ఇవాళ కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం. అంటే నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు. అంటే ఇలా రాష్ట్రం ఏర్పడడానికి నవంబర్ 29 అనేది చాలా చాలా కీలకమైంది. ఇలా ఈ దీక్షే లేకపోతే తెలంగాణ ఎక్కడిది, తెలంగాణ లేకపోతే ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడు? ఈయన గదే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటుండే, గానే ఉంటుండే, ఈయన అవుతుండేనా? ఇలా తెలంగాణ వచ్చింది కనుకనే ఇలా సిద్దిపేట జిల్లా అయింది, సిద్దిపేటకు గోదావరి నీళ్లు వచ్చినాయి, ఈ జిల్లాకు రైలు వచ్చింది, ఈ జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చింది, యావత్ తెలంగాణ సస్యశ్యామలమైంది, భారతదేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా ఈ తెలంగాణ అయిందంటే కేసీఆర్ దీక్ష ఫలితం. అంటే ఈ చరిత్రలో నవంబర్ 29 అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి రోజు. అందువల్లనే ఈ దీక్షా దివస్ను మనం ఘనంగా జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ దీక్షా దివస్ నిజంగా తెలంగాణ ప్రజలకు చాలా ముఖ్యమైనటువంటి రోజు. మనకు జూన్ 2 ఎంత ముఖ్యమో నవంబర్ 29 అంతే ముఖ్యం. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదు. ఇది ఎవరైనా ఏ ఉద్యమకారిని అడిగినా చెప్తారు. అందుకే దీన్ని బాగా చేయాలని చెప్పి అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం. మరి మనం సిద్దిపేటలో ఎట్లా చేసుకుందాం? దేశపతి అన్న ఒక ప్రతిపాదన పెట్టాడు. మీరందరూ ఓకే అంటే వాస్తవానికి ఇంకొక విషయం కూడా గుర్తు చేసుకోవాలి. ఆనాడు కేసీఆర్ గారు దీక్ష పట్టిన రోజే తెల్లారే మన సిద్దిపేట పాత బస్టాండ్ దగ్గర మనం కూడా దీక్షా శిబిరం స్టార్ట్ చేసినాం. నిరవధిక రిలే నిరహార దీక్ష శిబిరం పట్టినాం. మనం 1531 రోజులు నడిపినాం దాన్ని. జూన్ 2 తర్వాతనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకనే ఆ దీక్షా శిబిరాన్ని ఎత్తినాం.
1531 రోజులు. ఆడికి రానోళ్ళు లేరు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వచ్చింది,